నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టి వద్ద కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కలిసి ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. 6.28 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ పార్క్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 175 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రణాళికలో ఒక భాగంగా స్థానిక యువతకు నూతన అవకాశాలను కల్పించనుందని వారు తెలిపారు. ఈ పార్కు ఏర్పాటుకు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పార్కు ద్వారా వలసల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తదనంతరం అంపురం గ్రామంలోని అనంతగిరి బీటీ రోడ్డులోని నేలబొంతు రోడ్డు నుంచి రింపి వరకు గల ప్రాజెక్టుకు 190 లక్షల బడ్జెట్తో పీఎం జన్మాన్ పథకం కింద శంకుస్థాపన చేశారు. అదేవిధంగా టీజీ రోడ్డు నుంచి సంతలక్ష్మీపురం బీటీ రోడ్డుతో గంగన్నపేట వరకు ఉన్న రోడ్డును 265 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఆపై నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజల నుంచి వచ్చిన 500 అర్జీలను స్వీకరించారు. వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయానాన్ని మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీ సౌలభ్యాన్ని పెంపొందించేందుకు కొత్తగా 3 విమాన సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం అబుదాబి అంతర్జాతీయ సర్వీస్ జూన్ 13 నుంచి ఇండిగో సంస్థ ద్వారా విశాఖపట్నం అబుదాబి అంతర్జాతీయ విమాన సేవ ప్రారంభం కానుందని, వారంలో 4 రోజుల పాటు నడిచే ఈ సర్వీస్ యుఏఈతో పాటు ఇతర దేశాల్లోని ప్రవాసాంధ్రులను సిటీ ఆఫ్ డెస్టినీ అయిన విశాఖపట్నంతో నేరుగా కలపనుందని తెలిపారు. విశాఖపట్నం భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి విశాఖపట్నం ఒడిశా రాజధాని భువనేశ్వర్ మధ్య ప్రారంభం కానుందని, ఇది 2 తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని తెలియజేశారు. జూన్ 2 నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ విజయవాడ, బెంగళూరు అదనపు విమాన సేవను ప్రారంభించనుందని, ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని దక్షిణ భారతదేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరుతో నేరుగా కలుపుతుందని తెలిపారు. ఈ సేవలు రాష్ట్ర అభివృద్ధికి మరియు మెరుగైన కనెక్టివిటీకి మార్గదర్శకంగా నిలుస్తాయని శ్రీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ చర్యలు కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ అనే నారా చంద్రబాబు నాయుడు గారి కలను నిజం చేస్తాయని ఆయన అన్నారు. విమానయానంలో ఈ కొత్త అడుగులు రాష్ట్రాన్ని దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రపంచంతో మరింత దగ్గర చేస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ పాక్ కాల్పుల్లో రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ మృతి తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన కార్మికులు ఓ ప్రైవేట్ కంపెనీ చేత మోసపోయి నెలల తరబడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని లేకుండా, జీతాలు లేకుండా ఆకలితో అల్లాడుతున్న వారి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించారు. వీడియో కాల్ ద్వారా కార్మికులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఆయన విదేశాంగ శాఖ మస్కట్లోని భారత దౌత్య కార్యాలయంతో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగంతో సమన్వయం చేసి కార్మికులకు తక్షణ వసతి, ఆహారం అందేలా చూశారు. అంతేకాక వారి తిరుగు ప్రయాణంలో ముంబై విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుని ఆహారం అందించి ముంబై నుంచి శ్రీకాకుళం వరకు ప్రయాణ ఖర్చులు స్వయంగా భరించి 9 మందిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్పించారు. ఇప్పటికే కార్మికులు తమ ఊళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులను కలిసిన సందర్భంగా కేంద్ర మంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విదేశంలో పని లేక ఆకలితో తీవ్రంగా ఇబ్బంది పడ్డ తమకు ఇంత వేగంగా సహాయం చేయటంపై ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలే తనకు ముఖ్యమని, ఎక్కడైనా ఎవరికైనా సహాయం అవసరమైతే వెంటనే తెలియజేయండి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అత్యధిక శాతం ఉపాధి శ్రామికులకు పని కల్పించే జిల్లాలలో శ్రీకాకుళం ప్రథమ స్థానంలో నిలిచిందని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు డాక్టర్ పి సుధాకర్ రావు అన్నారు.
జిల్లాలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల మంది ఉపాధి శ్రామికులు పనిచేస్తున్నారని, దీనితో పాటు వికలాంగులకు, మహిళలకు పనుల కల్పనలో అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. జిల్లాలో ఎవరికి ఎక్కడ పని కావాలని అడిగినా తక్షణమే మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఎవరు అడిగినా పనులు మంజూరు చేయటం తమ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్లతో 51,000 పనులు మంజూరు చేసి సిద్ధంగా ఉంచామని, వలసల నివారణకు అగ్రతాంబూలం ఇచ్చామని అన్నారు. జిల్లాలో వేసవిని దృష్టిలో పెట్టుకుని పశువులకు త్రాగునీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్ని అవసరమైతే అన్ని త్రాగునీటి కుందలు ఏర్పాటు చేయమని సూచించారని, దానికి అనుగుణంగా సుమారు 1500 నీటి కుందలు పశు సంవర్ధక శాఖ అధికారుల సూచన మేరకు చేశామని పథక సంచాలకులు సుధాకర్ రావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 11 మత్స్యకార మండలాల్లో చేపలు ఎండబెట్టుటకు షిప్ ప్లాట్ఫామ్స్ నిర్మిస్తున్నామని, వీటి వల్ల మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టడానికి అనుమతులు మంజూరు చేశామని, దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో చాలా విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా వేతనాల ఆధారంగా పనిచేసేటటువంటి వేజ్ ఓరియంటెడ్ వర్క్స్ అన్నీ జిల్లాలో టేకప్ చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు మార్చి 31 వరకు మెటీరియల్ ఓరియంటెడ్ పనుల మీద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా అత్యధికంగా మరి ఈ వేసవి కాలంలో వేతనదారులు ఖాళీగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది లేబరీ పనులకి రావడానికి మొగ్గు చూపిస్తారు కాబట్టి అందరికీ పనులు కల్పించేదానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకుగాను మరి జిల్లాలో దాదాపు 1500 కోట్ల రూపాయల అంచనా విలువతో 51,000 పనుల్ని గుర్తించి కలెక్టర్ గారు మంజూరు చేసి అందుబాటులో ఉంచడం జరిగింది. జిల్లాలో ఎక్కడ ఏ గ్రామంలో మధుర గ్రామాలతో సహా అన్ని పంచాయతీల్లో 30 మండలాల్లో అన్ని పంచాయతీల్లో అన్ని మధుర గ్రామాల్లో ఎవరైతే మాకు పని కావాలని మరి స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ని, టెక్నికల్ అసిస్టెంట్ని, ఏపీఓని, ఎండిఓని, ఈసీలని అడుగుతారు. ఎవరిని సంప్రదించినా నాకు పని కావాలని వెంటనే కల్పించేదానికి క్షేత్రస్థాయి సిబ్బందికి అందరికీ కూడా పూర్తిస్థాయి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పనులు అయితే పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలి. మరి దీంతోపాటు వేతనాలు 2 పూటలు పనిచేస్తున్నారు. వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయం 6 నుంచి 11 మధ్యలోనే పనులు చేయాలి. సాయంత్రం 3 తర్వాత 3:30 నుంచి 6 గంటల వరకు పొద్దుపోయే వరకు పనులు చేసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. భారతదేశ రాజకీయాల్లో గోపాలకృష్ణ గోఖలే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారని శ్రీకాకుళం నగరానికి చెందిన గాంధీ మందిర నిర్వాహకులు ఎస్ మోహన్ రావు కొంక్యాన వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరంలో నిర్వహించిన గోపాలకృష్ణ గోఖలే జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ తొలితరం రాజకీయాల్లో గోఖలే గొప్ప సామాజిక సంస్కర్త అని, మరియు విద్యావేత్తగా స్వాతంత్ర్య ఉద్యమానికి ఆదర్శప్రాయమైన నాయకత్వం అందించాలని వారు కొనియాడారు. భారతదేశంలో సామాజిక సాధికారత, స్వేచ్ఛ పోరాటాలు, విద్యా విస్తరణ మొదలగు సామాజిక అంశాల కోసం అనేక ఉద్యమాలు చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత గోఖలే అని అన్నారు. ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను దక్కించుకున్న గోఖలే అన్ని వర్గాల వారికి ఆదర్శప్రాయుడయ్యారని వారు కొనియాడారు. గోఖలే సర్వే ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారని, సామాజిక సేవా సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని వారు కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం గోఖలే ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో ఒక వీరోచితమైన పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే గారు. వారు జీవించిన కాలం చాలా తక్కువే కావచ్చు, 48 సంవత్సరాలే కావచ్చు. కానీ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన పోషించిన పాత్ర తానొక్కడే చేయలేనని, కొత్త జనరేషన్ కూడా కలుపుకొని ముందుకు నడిపించాలని
ఒక ప్రయత్నం చేసి మహాత్మా గాంధీ గారికి ఒక మార్గదర్శకులుగా ఉన్న వ్యక్తి, గాంధీ గారికి ఆయన గురువు. అందుకే ఈ మందిరంలో మనం చూసుకుంటే గురువు గారు ఎక్కడ ఉన్నారు, వారి శిష్యులైనటువంటి గాంధీ గారు ఎదురుగా ఉన్నారు, ఎదురెదురుగే మనకు కనిపిస్తుంటారు గురు శిష్యులు. ఆ రోజుల్లో ఆయన స్వాతంత్ర పోరాటంలో కొత్త తరాన్ని తయారు చేయడానికి ఒక తాపత్రయపడుతూ వారికి మంచి దేశభక్తులుగా తయారు చేసుకుంటూ దేశమంతా తిరిగేలా ఏర్పాట్లు చేస్తూ ముందుకు నడిపించారు. ఎన్నో ఏళ్లుగా సహిస్తూ వస్తున్న ఉగ్రవాదాన్ని ఆపకుండా ఇంకా మనపైకి ఉసిగొల్పుతూ వస్తున్న పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో త్రివిధ దళాలు బుద్ధి చెబుతున్నాయని బీజేపీ నాయకులు డాక్టర్ సింధూరా అన్నారు. శ్రీకాకుళం నగరంలో మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంతో పాటు అక్కడి టెర్రరిస్టులపై విరుచుకుపడుతోందన్నారు. భారత సైనిక దళం డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై అటాక్ చేస్తూ ఇండియా పేరు చెబితే వణికిపోయేలా చేస్తోందన్నారు. పాక్కు గుండెకాయ లాంటి లాహోర్, సియాల్కోట్ వంటి నగరాల్లో దాడులు చేస్తూ వాళ్లకు భయాన్ని పరిచయం చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ తరుణంలో ఆపరేషన్ సింధూర్పై ఫోకస్ చేస్తోందన్నారు. అడ్వాన్స్డ్ వెపన్స్తో భారత్ పాకిస్తాన్కు సరైన రీతిలో సమాధానం ఇస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే 22 ఏప్రిల్న ఈ తీవ్రవాదులు దాడి అన్నది మన కాశ్మీర్లో జరిగిందో అది చాలా బాధాకరమైన అంశం. దానికి స్పందించి మన భారత ప్రభుత్వం చాలా ప్రాంప్ట్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది ఏదైతే జరుగుతుందో అది మన భారతదేశం అంతా గర్వపడాల్సిన విషయం. అది చాలా ప్రాంప్ట్గా మన మోడీ గారు కానీ, అజిత్ దోవల్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ దానికి క్విక్గా రిప్లై ఇచ్చి వాళ్ళకి మొత్తం మన కరాచీ, ఇస్లామాబాద్ ఇలా ప్రతి ఏరియాని ధ్వంసం చేయడం అన్నది మనం న్యూస్లో మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ న్యూస్లో చాలా ఆనందపడాల్సిన విషయం అండ్ చాలా గర్వంగా ఉంది. అలానే మన భారతదేశంలో మన స్పెషల్ మిసైల్స్ కోసం ఇన్నాళ్ళు పాటలు పడిన వాళ్ళకి, అలానే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ అందరికీ కూడా స్పెషల్గా కృతజ్ఞత. అలానే మన మిసైల్స్ ఏవైతే మన భారతదేశంలో మిసైల్స్కి మన పాకిస్తాన్లో మిసైల్స్కి ఎంత తేడా ఉంది అన్నది మన అందరం కల్లారా చూసాం నిన్న రాత్రే. సో మన పవర్ఫుల్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అలానే వాళ్ళు గుజరాత్ మీద చేసే దాడులు 30 వాళ్ళు మిసైల్స్ వదిలితే అవన్నీ మన నిమిషాల్లో ధ్వంసం చేయడం అన్నది జరిగింది. సో అలా వాళ్ళు పంపించిన మిసైల్స్కి మనం ఇమీడియట్గా క్విక్గా వాటిని డిస్ట్రాయ్ చేయడం అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది. సో మన ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఇలాంటి వాటికి ఇంకా సపోర్ట్ చేస్తే మనం ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ని కంప్లీట్గా ధ్వంసం చేయడం అన్నది 2 రోజుల్లోనే జరిగిపోతుంది. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ నందు 21వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణకు గాను లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 3వ వారంతో ప్రారంభమయ్యే 21వ బ్యాచ్లో 16 మందికే అవకాశం ఉన్నందువల్ల అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫీజు, ఇతర వివరాల కోసం క్రింది నెంబర్లను సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆస్వాదించే క్రీడల్లో క్రికెట్కు అత్యంత ప్రాధాన్యత ఉంది. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. పక్కన ఏమైనా తనకు పట్టనట్టుగా ఉంటారు. కుగ్రామం నుంచి అగ్రదేశాల వరకు క్రికెట్ ఒక వీరాభిమాన క్రీడగా మారింది. అందుకే అన్ని క్రీడల కంటే క్రికెట్కు అంతర్జాతీయ స్థాయిలో అంత గుర్తింపు ఉంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలు ప్రారంభం నుంచి క్రికెట్కు అధిక సంఖ్యలో పిల్లలు వస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా క్రికెట్ తర్ఫీదుకు విద్యార్థులు బారులు తీరారు. శ్రీకాకుళం
శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జెడ్సీఎస్ హెడ్ కోచ్ సుదర్శన్, కోచ్ అన్నెపు ఆనంద్, ఫిట్నెస్ కోచ్ రాజు సారథ్యంలో మెలకువలతో కూడిన క్రికెట్ను నేర్పుతున్నారు. క్రికెట్కు కావలసిన శారీరక దృఢత్వాన్ని, ఫిట్నెస్ను, మెలకువలను ఇక్కడ కోచ్లు నేర్పుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి విద్యారంగంలో స్పోర్ట్స్ కోటా పెట్టారని, క్రీడలకు 3% కోటా ఉంటుందని కోచ్లు తెలిపారు. విద్యార్థి జీవితంలో విద్యతో పాటు క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రికెట్ సంఘం వారు, ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని 5వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు అంటే 31వ తేదీ వరకు జరపాలన్న ఆదేశంతో మేము 5వ తేదీన ప్రారంభం చేశాము. ఇప్పటికైతే ఉదయం సాయంత్రం కలిపి సుమారు 200 నుంచి 250 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము 10 సంవత్సరాలు లోపు పిల్లలు, 12 సంవత్సరాల లోపు పిల్లలు, 14 సంవత్సరాల లోపు పిల్లలు, 16 ఒక టచ్ చేసి ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఎంజాయ్ చేయగలరు. సీనియర్స్తో ఈ 10 సంవత్సరాల పిల్లలు కలవలేరు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో బేసిక్స్ కనీసం క్రికెట్ అంటే ఏ విధంగా ఏదో బ్యాటు బాలు కాకుండా ఈ విధంగా ఆడాలని తెలియజేయడం కోసం అసోసియేషను చెప్పిన దాన్ని మేము పురస్కరించుకొని ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఫిజికల్ ఫిట్నెస్ సార్ చూస్తే యోగా క్లాసెస్ కూడా వాళ్ళకి కండక్ట్ చేసి ఏకకాలంలో ప్రెజర్ సిచ్యువేషన్ తట్టుకొని దీంతోపాటు లైఫ్లో కూడా ఎలా నిలబడాలి అనే ఒక అంశం మీద పూర్తి పెట్టడం వల్ల వ్యక్తిగతమైన బిహేవియర్, వ్యక్తిగతమైన డెవలప్మెంటుతో పాటు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ సెట్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళందరూ పిల్లలు వస్తారు. వాళ్ళందరూ ఒకే యూనిట్గా కలిసి ఉండడం అన్నది భారతదేశానికి ఈరోజు అవసరం. కాబట్టి ఆ అవసరాన్ని ఇక్కడ పూర్తిగా పరిపూర్ణంగా సఫలీకృతం చేసే దిశగా ఈ జిల్లా క్రికెట్ సంఘం అనేది అడుగులేస్తున్నది. ఇది చాలా గొప్ప విషయం. దాంట్లో చాలామంది గొప్ప ప్లేయర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్, MS ధోని, సచిన్ టెండూల్కర్. ఈ మధ్య 14 ఇయర్స్ అబ్బాయి వైభవ్ సూర్యవంశీ అనే అబ్బాయి ఆడినందువల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నగరంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లా వుషు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పొగిరి కృష్ణంనాయుడు, రెడ్డి శివకుమార్ల ఆధ్వర్యంలో 11వ సబ్ జూనియర్, 10వ జూనియర్, 9వ సీనియర్ వుషు జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వుషు క్రీడా పోటీలకు సభాధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాకుళం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు శేషపు జోగినాయుడు వ్యవహరించారు. గురువుల ప్రతిభ శిష్యుల వల్లే తెలుస్తుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడలకు మహర్దశ వచ్చిందని అన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతూ, ఇప్పుడు క్రీడలు నేర్చుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉన్నాయని, ప్రతి విద్యారంగంలో స్పోర్ట్స్ కోటా పెట్టారని, క్రీడలకు 3% కోటా ఉంటుందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న డిఎస్సి పరీక్షల్లో 3% క్రీడారంగం కోటా కేటాయించడం వల్ల క్రీడలకు మహర్దశ రానున్నదని అన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి మాట్లాడుతూ, వుషు క్రీడ మంచి క్రమశిక్షణతో కొన్నాళ్లగా ఆర్ట్స్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారని, మన జిల్లాలో ఉన్న వుషు క్రీడాకారులు జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారు ఉన్నారని, క్రీడలు నేర్చుకున్న ప్రతి క్రీడాకారుడు క్రమశిక్షణతో ఉంటూ గురువులను దైవంగా చూడాలని, ఈ నెల 12 నుంచి 14 వరకు కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి వుషు పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచిన జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆయన అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల మాట్లాడుతూ, అందరూ డాక్టర్లు, పోలీసులు, ఇంజనీర్లు అవ్వాలని ఏమీ లేదని, మంచి క్రీడాకారులుగా ఉంటూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చునని అన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో పథకాలు సాధించినట్లయితే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. వుషు ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో బంగారు పథకాలు సాధించిన వారే రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మొట్టమొదటిగా ఈ సంవత్సరం డిఎస్సితో 421 పోస్టులు అలాట్ అయ్యాయి. ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ కోటా. దీంట్లో మీరు ఏ విధమైన రిటర్న్ ఎగ్జామ్ రాయవలసిన లేదు, ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు. మీకు ఏదైతే స్పోర్ట్స్ మెరిట్ ఉందో ఆ మెరిట్ మీద మీకు ఉద్యోగం అనేది వస్తుంది.
దీంట్లో కలిపి ఎగ్జామ్షన్ ఉన్నది. మీకు రిక్రూటింగ్ క్వాలిఫికేషన్ లేకపోయినా, ఏదైతే బీఈడి డిపిడి లేకపోయినా, టీచర్ పండిట్స్ ట్రైనింగ్ లేకపోయినా వితిన్ 5 years మీరు అది ఎక్వైర్ చేసుకోవడానికి సమయం ఇచ్చింది గవర్నమెంట్. ఇది ఒక మంచి అవకాశం. అలాగే మీకు బాగా చదువుకుంటే మనకి మెడిసిన్లో సీట్స్ వస్తాయి. ఎక్కువగా 0.5% రిజర్వేషన్ ఉంది మనకి మెడిసిన్ సీట్స్. నీట్లో ఏదైతే ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరికీ సీట్స్ అవకాశం ఉంది. అలాగే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రెండింటిలో మనకి సీట్స్ వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్సవ అసోసియేషన్ సంబంధించి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక్కడ శ్రీకాకుళంలో మాత్రమే మంచి ఆర్గనైజేషన్ మన ఉత్సవ జిల్లా అసోసియేషన్ నడుస్తుంది చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే మిత్రులు మా కృష్ణమూర్తి నాయుడు గారు ఇప్పటికే గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ ఆయన మంత్రి గారు వయసు ఉండడం వల్ల ఇతర ప్రాంతాలు ఆయన గతంలో కళావేత్తగా వయసు చేశారు. కృష్ణమూర్తి నాయుడు గారు ఆయన డాక్టరేట్ పెట్టి వాళ్ళు పొందారు. అదేవిధంగా అత్యుత్తమ వ్యక్తుల్ని ఈ అసోసియేషన్ ఇన్వాల్వ్ చేస్తూ ఉత్సవ క్రీడకి పూర్వవైభవం తీసుకొస్తున్నటువంటి మా భాస్కరు, అదేవిధంగా శివకి, వారి బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులందరికీ ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. యాక్సిస్ సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ట్రూ అప్ సర్ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం ఎస్సీ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్తును 4.6 చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్ కంపెనీతో రాష్ట్ర డిస్కాములు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచమని, సరే కదా తగ్గిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను రెట్టింపు చేయటం ప్రజలను దగా చేయటం కాదా అని వారు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టడం దుర్మార్గమైనదని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్ల పాటు 15,000 కోట్ల భారం వేసే ఈ ఒప్పందాన్ని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదముద్ర వేయటం అన్యాయమని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003లోని 108వ సెక్షన్ను ప్రయోగించటం గర్హనీయం. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ నుంచి యూనిట్ విద్యుత్తును 4.6 రూపాయల చొప్పున కొనుగోలు చేసే ఏపీఈపీడీసీఎల్ చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదిస్తూ ఏపీఈఆర్సీ శ్రీకాకుళం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సాయి విద్యుత్ కంపెనీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం 2 కంపెనీలు కూడా వాళ్ళకి అనేకమైన కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఆ కాంట్రాక్టుల కారణంగా షిరిడి సాయి కంపెనీ ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి 40 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లు కొనేసి ఇచ్చారు. ఇది లంచం కాదా? ఇది అన్యాయం కాదా? మీరు పేద ప్రజల మీద భారాలేసి విద్యుత్ కంపెనీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవటం అనేది సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. అందులో భాగంగానే యాక్సిస్ కంపెనీతో చేసిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయకపోతే ఇంకా ఈ ఉద్యమాలు ఉధృతం అవుతాయని చెప్పేసి సిపిఎం పార్టీ నుండి హెచ్చరిస్తా ఉన్నాం. మనం కడితే సంవత్సరానికి 920 కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా ఈవేళ అదానీ కంపెనీకి మనం చెల్లించవలసి వస్తుంది. అందుకోసం ఇట్లాంటివి రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు దేశంలోనే ఎక్కడైనా సరే సోలార్ విద్యుత్తు ₹99, ₹2, లెక్క ఒప్పందాలు దేశంలో జరిగితే మన చంద్రబాబు నాయుడు గారు 4.60 చొప్పున 25 ఏళ్ళకి గ్యారంటీ చేసినాడు. భవిష్యత్తులో తక్కువకు వచ్చినా కూడా రాకుండా లాభాలు గ్యారంటీ చేయడానికి పూనుకోవడం ఇది నమ్మకం ద్రోహం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ యాక్సెస్ ఒప్పందం రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలా, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ కార్మికులకు వరమా శాపమా అనే అంశంపై మే 11న శ్రీకాకుళంలో సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. మే 11న శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు కొరకు చేపట్టే మే 20 దేశ సమ్మె జయప్రదంకై సిఐటియు జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మే 20న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని కోరారు. సమ్మె జయప్రదం కొరకు మే 11న యూటీఎఫ్ కార్యాలయంలో జరిగే సమ్మె సదస్సును జయప్రదం చేయాలని కోరారు. మే 16, 17, 18 తేదీలలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు అన్ని మండలాల్లో సదస్సులు జరపాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవటం కోసం యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పని భారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయటం కోసం పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లు తెచ్చారని అన్నారు. ధరల పెరుగుదల అవసరాలు దృష్టిలో పెట్టుకుని కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల వర్గం అనేక పోరాటాలు చేసి ఉరికంబాలకి ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చింది. 15 కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర డిమాండ్లతో మే 20 తేదీన కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకి ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా పారిశ్రామిక ప్రాంతంతో పాటు 30 మండలాల్లో కూడా మొత్తం ఉద్యోగులు, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల ద్వారా శక్తి ఏంటో చూపించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గాయకులు శ్రీకృష్ణ మరియు గాయకురాలు యామిని దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య జయంత్యుత్సవం స్థానిక బాపూజీ కళామందిర్లో జరుగుతుందని శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 12వ తేదీ సోమవారం స్థానిక బాపూజీ కళామందిర్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంత్యుత్సవం శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకులు దుంపల ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని, ఉదయం 8 గంటలకు జ్యోతి ప్రజ్వలన బాలా త్రిపుర కాలభైరవ పీఠం వ్యవస్థాపకులు గణేష్ గురూజీ, శ్రీమతి కోన ప్రమీల, శ్రీమతి తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యం మరియు అందవరపు సంతోష్ కుమార్ల చేతుల మీదుగా జరుగుతుందని, 8:30 డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందంచే నృత్య కార్యక్రమం, 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ సంగీత కళాక్షేత్రాల శిష్యులచే అన్నమాచార్య సంకీర్తన జరుగుతుందని తెలియజేశారు. సాయంత్రం 7 గంటలకు సభా కార్యక్రమం, ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, గౌరవ అతిథులుగా ఇప్పిలి శంకర శర్మ, పి జగన్మోహన్ రావు, పన్నాల నరసింహమూర్తి, డాక్టర్ పి సింధూర, శ్రీమతి దానేటి రాధారాణి, శ్రీమతి పి మణిశర్మ పాల్గొంటారు. అనంతరం గోష్ఠి గానం, వివిధ సంగీత విద్యాలయాల గురువులు మరియు సీనియర్ వాయిద్య కళాకారులచే సప్తగిరి సంకీర్తనలు ఉంటాయని తెలియజేసి కరపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు దుంపల ఈశ్వరరావు, శ్రీవాణి సంగీత కళాక్షేత్రం వ్యవస్థాపకుడిని. ఈ నెల
12వ తారీఖున అన్నమయ్య జయంతి మహోత్సవం ఉంది. దాన్ని శ్రీవాణి సంగీత కళాక్షేత్రం ద్వారా నిర్వహిస్తున్నాము. ఈ నెల 12వ తారీఖు సోమవారం శ్రీ అన్నమయ్య తాళపాక అన్నమయ్య జయంతి. దీన్ని ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు నిర్వహిస్తున్నాము. దీంట్లో వివిధ సంగీత సంస్థలన్నీ పాల్గొంటున్నాయి. వారి శిష్య బృందం అంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం వరకు ఉంటుంది. తదనంతరము శ్రీ గొండు శంకర్ గారు, మన శ్రీకాకుళం శాసనసభ్యులు, ఇందులో ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. దాని తర్వాత వివిధ సంగీత సంస్థల గురువులందరితో పాటు గోష్ఠిగానం ఉంటుంది. సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం. దాంట్లో గురువులందరూ పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ విచ్చేసి మా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.